ప్రతాప వెంకట సుబ్బారాయుడు గారు అందించిన పని బాట. మనిషికి పని జీవనాధారం. పని కేవలం జానెడు పొట్ట నింపుకోవడానికి మాత్రమే కాదు, తెలివికి, సృజనకు అది పట్టం కడుతుంది. పని ద్వారా పొందే ఫలితం మానవుడికి గొప్ప సంతృప్తినిస్తుంది. లోకంలో పనిని ఎంతగానో ప్రేమించేవారుంటారు. సృష్టిలో ఏ పనైనా ముఖ్యమైనదే. పనిలో చిన్నది పెద్దది అన్న తారతమ్యం ఉండదు. వివిధ రంగాల్లో మానవ కార్యనిర్వహణ జగతిని అభివృద్ధి పథంలో నడిపిస్తుంది, లోక కళ్యాణకారకమవుతుంది. శ్రద్ధ, క్రమానుగత అభ్యాసం పనిలో మానవుణ్ణి నిష్ణాతుణ్ణి చేస్తాయి. సవ్యసాచిగా అర్జునుడు గుర్తింపు పొందడం వెనకాల అతడి విశేష సాధన, ప్రజ్ఞ ఉన్నాయని గ్రహించాలి. నిత్యం ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యే వారిలో నిరాశకు తావుండదని అనుభవజ్ఞులు అంటారు. పనిలో వ్యక్తిగతంగా సాధించే విజయం సమాజానికి సామర్థ్యంగా పరిచయం అవుతుంది. పనితనం పదుగురి మన్ననలు పొందేలా చేస్తుంది. ఒక్కోసారి చిరునామాగా నిలుస్తుంది. తాజ్మహల్, ఐఫిల్ టవర్, బుర్జ్ ఖలీఫా లాంటి అపూర్వ నిర్మాణాలు పరిధిలేని ఆలోచనలకు, అవధిలేని కళాతృష్ణకు తార్కాణాలు. మనిషి కాయకష్టం చేయడానికి కావలసిన శక్తిని ఆహారంతో అందించే రైతు ప్రపంచంలో ప్రథమ పూజ్యుడు. మరణపు అంచులకు చేరుకున్న వ్యక్తిని పునర్జీవింపజేసే వైద్యుడు నరలోక నారాయణుడు. సరిహద్దు రేఖ దాటకుండా శత్రువులను కట్టడి చేస్తూ ఆ క్రమంలో ప్రాణత్యాగానికైనా సిద్ధపడే సైనికుడు ప్రాతఃస్మరణీయుడు. భారీ బహుళార్థక కార్యాలకు రూపకల్పన చేసి సాకారంగా నిలిపి అత్యద్భుత అనూహ్య ఫలితాలను అందించే శాస్త్రజ్ఞుల మేధా సంపత్తికి నిత్య స్మరణ జ్యోతలర్పించాలి. ఊహకందని సునిశ్చిత పనితనంతో ఆభరణాలకు రూపాన్నిచ్చే నేర్పరులు, పనిముట్లు, భారీ యంత్రాలను రూపొందించే ప్రజ్ఞావంతులు, చెక్కను అనేక రూపాలుగా మలచేవారు, మట్టికి వివిధ ఆకృతులనిచ్చేవారు, రాతిని వెన్నలా చెక్కి ఆరాధనీయ శిల్పంగా తీర్చిదిద్దేవారు, ఇలా ఎన్నెన్నో చేతివృత్తులకు తమదైన నైపుణ్యాన్ని జోడించి పేరొందిన వారెందరో ఉన్నారు. వారి అడుగుజాడలు, అనుభవ మార్గాలు. వెదురుతో వేణువు రూపొందించేవారు, బుట్టలు అల్లేవారితో పాటు తాటాకులతో సరదాగా పిల్లల ఆటబొమ్మలు చేసేవారు ఉంటారు. కాగితం కళాకృతులకు జపాన్ ఓరిగామి పెట్టింది పేరు. పనిలో ప్రత్యేకత కారణంగా బొమ్మలకు కొండపల్లి, పట్టుచీరలకు కంచి, చికాన్ వస్త్రాలకు లక్నో పేరుగంచాయి. వయసులో ఉన్నప్పుడు పనిచేసి ఉత్తమ ఫలితాలు సాధించాలి. వృద్ధాప్యంలో ఆ కమ్మని అనుభూతులను నెమరువేసుకోవాలి. జగతిలో ఆవిష్కరణలు రోజురోజుకు అనూహ్య పుంతలు తొక్కుతోంది. కొత్త కొత్త విద్యలు, పనులు వెల్లువెత్తుతున్నాయి. విస్తృతమవుతున్న విజ్ఞానం వల్ల సాంకేతిక ఉపకరణాల ప్రాధాన్యం పెరిగింది. కాలంతో పాటు మనము మారాలి. ఆయా ఉపకరణాలను అవగాహన చేసుకోవడం కోసం అవసరమైన సమయం వెచ్చించి మెలకువలు గ్రహించి ఉత్తమ ఫలితాలు సాధించాలి. ఏ పనికైనా పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు నాంది పలుకుతాయి. పని పట్ల చూపే శ్రద్ధ జీవికి జీవితాన్నిస్తుంది. కార్యదక్షత మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలంటారు అనుభవజ్ఞులు. విద్య ఏర్పరిచే పనిబాట సర్వత్రా గౌరవనీయం, పూజనీయం అవుతుంది. బుద్ధి, జ్ఞానం, ఆలోచన, చేతివేళ్ల అమరికల మానవ జన్మకు వరప్రసాదితాలు. భూమి మీదకు వచ్చినందుకు ఇతర జీవుల్లా తిని బతికి వెళ్ళిపోవడం కాకుండా ఉన్నతమైన పనికి కర్తగా నిలిచి నిష్క్రమించే వ్యక్తి కీర్తి అజరామరం.